స్టైల్లో మన పొట్ట చెక్కలు ఎలా నవ్వించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ సునామి సుధాకర్ టీమ్. శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టూ. అత్తయ్య గారు పెళ్లి అయిపోయింది, ఇంకా మిగతా కార్యక్రమాలు కూడా మొదలు పెడితే చాలా బాగుంటుంది. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? కూతుర్ని ఏమైనా పాకిస్తాన్ లో యుద్ధానికి పంపిస్తున్నావా? అల్లారుగా ముద్దుగా పెంచుకున్నటువంటి కూతురు ఏదో కష్టపడి కూతుర్ని పెంచాను అంటున్నావు, పెళ్లికి రూపాయి ఖర్చు పెట్టావు ముసల్దానను. లేదు బాబు, అయినా సరే కన్న తల్లిని మర్చిపోతుందేమో కొంచెం భయం బాబు. అమ్మా అల్లుడు గారిని కూడా అప్పుడప్పుడు బాగా చూసుకో అమ్మా. ఇలా రా అమ్మా. దా కూర్చో. బయటకు అంత ఎమోషనల్ గా మాట్లాడతాను గానీ ఈ విషయంలో మాత్రం కొంచెం వీక్. మీరు వీక్ చిచి వీక్ అంటే ఆ వీక్ కాదే, నీ అమ్మ కడుపు మాడ. ఈ విషయంలో మాత్రం కొంచెం భయం. స్టార్ట్ చేద్దాం. రెడీ? ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. నాకు ఒక చెల్లెలు ఉందండి. నా చెల్లెలికి పెళ్లి కానంత వరకు మన ఇద్దరు శోభనం జరగదండి. పాలకోవని ఎదుర్కొంటా పెట్టుకొని నేను చూస్తుండడం నావలు కాదు, నువ్వు రా. ఏమండి? ఏంటి కావాలి? అయితే మా చెల్లెలు పెళ్లి చేయండి ఫస్ట్. సరే పిలు ఆ దరిద్రాన్ని. చెల్లి గుల్లా ఏడిదే? అక్క ఎలా ఉన్నావు? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? హగ్ మీ. ఓకే, ఇతను ఎవరు? మీ బావగారు. ఓ బావా. ఏం చేస్తుంటది ఇది? నేను ఎయిర్ హోస్టెస్. గోస్ట్ మోకం వేసుకుని ఎయిర్ హోస్టెస్. ఈ మోకానికి ఎయిర్ హోస్టెస్ ఎవడిచ్చాడు ఉద్యోగం? ఇంతకీ నీది ఏ ఎయిర్లైన్స్? హుచ్చు హుల్లా అయితే హుచ్చు హుల్లా. అమ్మా అలాంటి ఎయిర్లైన్స్ ఫ్లైట్ కూడా ఎక్కడ నేను వెళ్ళలేదు. కొత్తగా పెట్టారులేండి. నిజంగా నువ్వు ఎయిర్లైన్స్ లో పనిచేస్తా? దీనికి మొగుడు చూడడం అంటే కష్టమే. దాని మూతి దాని ముఖం చూసా, ఈ కాయకి మొఖానికి నేను సంబంధం చూడాలా? బావా నా గురించి ఫ్లైట్ లో ఎంతమంది వెయిట్ చేశారు తెలుసా? నేను ఏ ఫ్లైట్ ఉంటే ఆ ఫ్లైట్ లోనే ఎక్కుతుంటారు అందరూ. సరే పని చేస్తా, నేను ఎవరినో కొన్ని తీసుకొచ్చి దీనికి పెళ్లి. ఎవరు నాకు కుదరదు. నాకు అందగాడు ఉండాలి, మహేష్ బాబు లాగా కలర్ ఉండాలి, పవర్ స్టార్ లాగా స్టైల్ ఉండాలి, బాహుబలి అంటే ప్రభాస్ లాగా నీలాగా కండలు ఉండాలి. పవర్ కట్ లో పుట్టిన మొఖం నీకేచి మహేష్ బాబు బాసు కావాలా? ఏమే నాకు చిన్న డౌట్, నువ్వు పౌర్ణమి పూట ఇది అమావాస్య పూట పుట్టింది కదా? అంత కరెక్ట్ గా మీకు ఎలా తెలుసండి? ఎందుకు ఈ మొఖాలు చూస్తే ఆవిడని చెప్తాడు. సరే నేను ఎలాగైనా సరే వెళ్ళి దీనికి మొగుని తీసుకొస్తా, 5 నిమిషాలు వెయిట్ చేయండి. దొరికాడు. వీడు చూడడానికి ఎత్తడి బిందుకి టాకాలు వేసేవాళ్ళ ఉంటాడు. చిచి నాకు నచ్చలేదు. నేను చేసుకోను. నా కలర్ ఏంటి వాన కలర్ ఏంటి, నా అందం ఏంటి వాన ఏంటి, నా హైట్ ఏంటి, ఒక నిమిషం, నా హైట్ ఏంటి వాన హైట్ ఏంటి. శవం పూర్తిగా కాలిపోయిన తర్వాత ఎలా ఉంటావు నువ్వు అలా ఉంటావు, సగం కాలిన శవంలో ఆడుంటావు. మీ ఇద్దరికి తప్ప ఎక్కడ జోడి దొరకదు. నేను చేసుకోను చేసుకోను చేసుకోను. నువ్వేం చేస్తావు తెలియదు. అంతకన్నా ముగ్గురు తీసుకురా. నెలకు 10,000 జీతం. 10,000 వస్తే అప్పిగా ఉండొచ్చే. నా మాట చేస్తావా? పిల్లలు గంటవా? వస్తే నీకేం కావాలంటే అది చేస్తాడు వాడు. ఓకే మరిది గారు రండి, మా చెల్లెల మెడలో తాళి తాళిబొట్టి బయటికి. ఇగో ఏం చేస్తావో తెలీదు, దీన్ని తీసుకొని దూరంగా వెళ్ళిపో. జాగ్రత్త అమ్మా. బాగా సరే. చాలా మందికి పిల్లలు రాత్రిపూట అందంగా కనిపిస్తారు, నువ్వు పగలు కూడా అందంగా కనిపిస్తావు. డార్లింగ్ నాకు ఇంకొక సమస్య ఉందండి. ఏంటే నీ సమస్య? ఒక చెల్లి గుళ్ళని పంపించారు కానీ అసలైన రసగుల్లని పంపించలేదండి మీరు. నీకు ఇంకొక చెల్లి కూడా ఉందా? అవునండి, నా చిట్టి చెల్లెలు రసగుల్లా. ఈ జన్మకి హల్వా తినే భాగ్యం ఉందంటావు నాకు. ఏంటి హల్వా అయితే మీరు తింటారు, రసగుల్లా ఎవరు తింటారండి?
ఇప్పుడు దానికి కూడా పెళ్లి చేయాలంట. అవునండి. అర్జెంట్ గా దాన్ని పిలిపించు, దానికి ఇవాళ పెళ్లి చేస్తా. వస్తే చెల్లి రసగుల్లా. చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి అరుగెందుకే మనసా తుళ్ళి తుళ్ళి తూలి చిట్టి తూలిగల అలుపన్నది రాదా ఎక్కడో పూల పొదరిళ్ళలో తుమ్మిదే వాలి చుమ్మంటే నీ కుటుంబానికి ఇన్ని కష్టాలు ఉన్నాయని నాకు ఇప్పుడే తెలిసింది. అంటే నీ చెట్టి చిల్లెలు ఎవరితోనో కాలు జారి ఆత్మహత్య చేసుకుంటే దానికి పుట్టినటువంటి నీ పాప. అయ్యయ్యో. నువ్వు మాట్లాడుకు. అయ్యో, నా మాట పాప వినండి. నువ్వేం బాధపడకు. అమ్మ లేకపోయినా నీకు అమ్మలా ఉంటుంది. నా చెల్లెలు కూతురు కాదండి, ఇదే నా చెల్లెలు. రసగుల్లా. గుల్లా రసగుల్లా గుల్లా రసగుల్లా ఎంతే నీ వయసు? నా వయసు 21 నిన్నే పడ్డాయి తెలుసా ఇంతకీ ఏం చదువుతున్నావే? నేను ఇంటర్ తెలుసా ఆయన నా కాబోయే వాడు ఎలా ఉండాలో నాకు మాత్రమే తెలుసు మీకు ఎవ్వరికి తెలియదు తెలుసా ఏంటే తెలిసింది? నీకు మొగుడిని చూడటం ఎక్కువ, మళ్ళీ క్వాలిటీ పెట్టుకుంటావా? క్వాలిటీలు ఇదిగో తెచ్చినోని చేసుకో. ఇక్కడ అలాగుండాలి అంటే కుక్కను కొట్టాడు కొడతా. నా మొగుడు ఎలా ఉండాలో నువ్వేంటి చెప్పేది నీ చెప్పాలి నీ మొగుడు నీకు ఎలా ఉంటాడో నీకు నచ్చినట్టు నువ్వే చెప్పు. నా మొగుడు మహేష్ బాబుల హైట్ ప్రభాస్ ల బాడీ నాగబాబుల స్మైల్ మహేష్ బాబుల కలరు ఇవన్నీ ఉండాలి తెలుసా నా అవునా? మొగుడు కోహ్లీ టాటూ, గేల్గాడి బ్యాటు అక్కడ అక్క కాడతాడు నాకు ఇదిగో. ఎంత అందగాడు వచ్చాడు. అదిగో చూడు ఎంత అందగాడు వచ్చాడు. నేను పెళ్లి కొడుకుందమ్మంటే పెళ్ళిళ్ళు సర్వెంట్ చేయిస్తాడు చూడు ఆని దస్తావేంటి బావా నువ్వు చూడడానికి అక్కడ దొంగ కోళ్ళు పట్టుకెళ్ళలో చూస్తుంటాడు, కానీ ఇటు జీతం నెలకి 20,000. అబ్బా 20,000 అంటే చేసుకో. పూచి పని చేశాడే నా జీవితం అయ్యా ఇంత పెద్ద అన్యాయం జరుగుతుందా చూస్తూ నిలబడ్డారే మీరు నేను మహేష్ బాబుని కోరుకుంటే ఇలాంటి సపరేష్ బాబు గారికి ఇస్తావా నన్ను నా చెల్లెలండి. ఈరోజు హల్వా సరే ఇంక మీదే. ఆ? త్వరగా పాలు ఎట్టుకొచ్చి. మల్లె పందిరి నీడలో నా జాబిల్లి మంచమేసి ఉంచినాను పాలు తాగండి. 3 నెలల నుంచి పాలు ఎత్తున్నాం. ఈసారి హల్వా కూడా ఇస్తా. బావా మళ్ళీ ఏమైందా గుళ్ళ? వాడిని వదిలేశాను, మళ్ళీ నాకు పెళ్లి చేయవా? ఇప్పుడే చేయమంటావా రేపు చేయమంటావా? లేదు ఇప్పుడే కావాలి బావా. అబ్బో అబ్బా. మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్ వెళ్ళిపోవాలి నేను. ఏ హెయిర్లైన్స్ అది? ఉత్తు గుల్లా. నీ నోట్లో బావా బావా పెళ్లి పోయి అక్కడి నుంచి. బావా నాగబాబు గారు ఎలా ఉంది భాస్కర్ అండ్ సుధాకర్ స్కిట్? భాస్కర్ యాక్చువల్గా వెరీ గుడ్ ఇన్ సిచ్యువేషన్స్. అగైన్ మంచి సిచ్యువేషన్ తీసుకుని బాగా ఎంటైన్ చేశాడు. గుడ్ భాస్కర్, కీప్ ఇట్ అప్. రోజా గారు ఓకే, లేడీ గెటప్ అనగానే సుధాకర్ ఎలాగో సూపర్ గా డాన్స్ చేస్తాడు. భాస్కర్ చేస్తుంటే ఈసారి కొంచెం కొత్తగా అనిపిస్తుంది, అని ఎదురు చూస్తా గానీ చేయలా. నైస్, బాగుంది స్కిట్.